హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకి ఒక ఈకేవైసీకి అప్డేట్ ఇంతకు ముందే వచ్చింది కదా. సో దాని గురించి ఈ వీడియో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం ఈ నెలలోనే రిలీజ్ చేస్తారండి. సో మరి మనకి ఇంతకుముందు ఒక న్యూస్ ఆర్టికల్లో 21వ తేదీన వచ్చింది. అలాగే మొన్న అమ్మఒడి రిలీజ్ చేసేటప్పుడు ఈ నెల 20న అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రారంభిస్తాము అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి. సో మరి మనకి అన్నదాత సుఖీభావ పథకం ఆ రోజు ప్రారంభిస్తారు. పిఎం కిసాన్ ఒకవేళ ఆ రోజు రిలీజ్ చేస్తే ఈ పథకం కూడా మనకి రిలీజ్ అయ్యి మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఒకవేళ పిఎం కిసాన్ కానీ 1 or 2 days లేట్ అయితే అదే రోజు మనకి పిఎం అన్నదాత సుఖీభావ కూడా అమౌంట్ క్రెడిట్ అవుతుందండి. సో మరి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ రావాలంటే పిఎం కిసాన్ రిలీజ్ చేసే డేట్ అనేది ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అవ్వలేదు. మ్యాక్సిమం మనకి ఈ నెల 20-21 ఆ డేట్లోనే రిలీజ్ అవ్వచ్చు. ఒకవేళ లేట్ అయినా కూడా ఈ నెల 30 లోపే మన అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవుతాయి. సో ఈ లోపే మనకి రిలీజ్ చేస్తారు జూన్లోనే. అలాగే దీనికి సంబంధించి మనకి న్యూస్ ఏమిటంటే, మీకు అమౌంట్ పడాలంటే పిఎం కిసాన్కి ఎలాగో మనం చాలామంది ఈకేవైసీ చేసుకున్నాము. సో మరి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఈకేవైసీ చేసుకోండి. అలాగే ఆ ఈకేవైసీతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా మీరు సపరేట్గా ఈకేవైసీ అనేది చేసుకోవాలి మీ రైతు భరోసా కేంద్రంలో. అది కూడా ఈ నెల 20వ తేదీలోపే కంప్లీట్ చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. మొత్తంగా మనకి 7,000 రూపాయల అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది 2 పథకాలకు సంబంధించి. సో మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.